గురువుగారు, లలితాదేవి ఆవిర్భావం జరగటానికి కారణాలేంటి? జగన్మాత ఇన్ని రూపాలు ఉండగా లలితాదేవి రూపమే ఎందుకు? లలిత అంటే తల్లి అన్న శబ్దం మనకు దాంట్లో గోచరిస్తూ ఉంటుంది. సౌమ్యమైనటువంటి జగన్మాత స్వరూపమే లలితాదేవి. భండాసుర సైన్యాలు ఆ లలితాదేవి చేతిలో హతమయ్యాయి. భండాసుర వధను లలితా సహస్రనామంలో హయగ్రీవుడు అగస్త్యునికి తెలియజేశాడు. లలితాదేవి ఆవిర్భావము ఈ భండాసురుడి వధ కోసమే జరిగింది. భండాసురుడు ఎవరు? అసలు భండ అంటే ఏమిటి అంటే, మన్మథుడు శివుడి తపస్సు భగ్నం చెయ్యాలన్న ఉద్దేశంతో అరవిందము, అశోకము, నీలోత్పలము, నవమల్లిక, చూతము అనే పంచబాణాలను ప్రయోగించాడు. కనులు తెరిచినటువంటి శివుడు ఆ మన్మథుడిని భస్మం చేశాడు. ఇలా శివుడి ద్వారా భస్మమైన ఆ మన్మథుడి భస్మాన్నంతా విశ్వకర్మ ఒక అద్భుతమైన బొమ్మలా తయారు చేస్తే బ్రహ్మదేవుడు దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేశాడు. భండా భండా అని సంబోధించాడు. భండా అంటే అజ్ఞానం అనే అర్థం. ఇలా భండాసురుడు జన్మించిన తరువాత తన అజ్ఞానంతో అందరికీ కష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. వాణ్ణి జయించటం ఎవరి వల్ల కావటం లేదు. అప్పుడు లలితా త్రిపుర సుందరి ఆవిర్భవించింది. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇలా దేవతలంతా ఆ తల్లి గురించి చిదగ్నిగుండ సంభూత, అగ్నిగుండం నుంచి ఆవిర్భవించాలి అన్న ఆలోచనతో ఒక్కొక్క ఇంద్రియాన్ని ఆ హోమంలో సమర్పించటం ప్రారంభించారు. అలా అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిందే లలితా త్రిపుర సుందరి. అంతరార్థాన్ని మనం గమనిస్తే ఆ అగ్నిగుండం ఎక్కడ ఉన్నది? చిత్ అగ్నిగుండ, నీ మనస్సే అగ్నిగుండం. దానిలో నీ ఇంద్రియాలన్నింటినీ ఒక్కటొక్కటిగా నువ్వు సమర్పించగలిగితే, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మొక్కు శరము శరము అంటూ ఇంద్రియాల ప్రయోజనాన్ని పోతనామచ్చుడు భాగవతంలో తెలియజేస్తే, విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం అంటూ నారాయణీయంలో నారాయణ భట్టతిరి అదే మాట చెప్పాడు. అదే విషయాన్ని లలితా సహస్రనామంలో ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అంతరార్థం ఏమిటి అంటే, ఇంద్రియాలనన్నింటినీ ఆ పరమాత్మకు నువ్వు సమర్పించినప్పుడు అక్కడ ఉద్భవించేదే లలితాదేవి. చతుర్బాహువులతో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగమనే పాశము మనలో ఉద్భవిస్తే, క్రోధమనే అంకుశము అనునిత్యము మన మీద ఒత్తిడి కలగజేస్తూ ఉంటే, వాటి నుంచి బయటపడటానికి ఆ తల్లి ఆరాధనకు మించినటువంటి సాధన మరొకటి లేదు. ఇది చెప్పటమే భండాసుర వధకు ఆ తల్లి ఉద్యుక్తురాలైనది. ఆ లలితా త్రిపుర సుందరి చేతిలో భండాసురుడు వధింపబడ్డాడు. ఆ యుద్ధాన్ని, ఆ జగన్మాత సౌందర్యాన్ని రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి వీటి లక్షణాలను, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వీటి తత్వాలను లలితా సహస్రనామంలో వివరిస్తూ ఆ లలితా త్రిపుర సుందరి మాహాత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. వాటిని అధ్యయనం చేద్దాం. హయగ్రీవుడి ద్వారా అగస్త్యునికి తెలియజేయబడినటువంటి ఆ విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అద్భుతమైన జీవనానికి సోపానాలను నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.